నా పెళ్ళి అంట ఓహ నా పెళ్ళి అంట ఆహ నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ 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 ఆహ నా పెళ్ళి అంట. ఏమండి పేపర్లో ప్రకటన అయితే ఇచ్చాం కానీ ఎవరైనా వస్తారంటారా? కాంతం రాకపోవడానికి అమ్మాయిదేమన్నా నీ పోలికేంటి, దాన్ని నా పోలిక. నమస్కారం సార్, పొద్దున్నే పేపర్లో మీ ప్రకటన చూసి వచ్చాను సార్. వారిని తస్సాదియ్య, నువ్వు పట్టుకుంది నా చేతులు కాదు, నా ఆవిడ చేతులు. క్షమించాలి క్షమించాలి, కొత్త కళ్ళజోడు కొన్నానండి, అందుకే సరిగా కనపడలేదు, ఏమనుకోకండి. అబ్బాయ నీ వివరాలు ఏమైనా తెచ్చావా? ఉద్యోగం ఏమైనా ఎలగబెడతా అంటావా? సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి, మంచి జీతం, ఫ్లాట్ కూడా కొనుక్కున్నానండి. ధనలక్ష్మి నేను గత 5 ఏళ్ళుగా ప్రేమిస్తున్నానండి. మీరిద్దరూ అనుమతిస్తే పెళ్లి చేసుకుందామని, ఎలాగూ ప్రకటన కూడా ఇచ్చారు కదా. బాగుందయ్యా, మరి మా అమ్మాయి నీకేమని కాదంటే చచ్చిపోతావా? చచ్చిపోతానండి, ఒక 60-70 ఏళ్ళు వచ్చాక ఎలాగో పోతాం కదా, అప్పటిదాకా ఏదో అలా బతికేస్తాను. అబ్బా ఎలాగో అలాగ బతికేస్తావా? భలే చాకమూర్తి అయ్యా నువ్వు. ఒకవేళ నేను పెళ్ళికి ఒప్పేసుకున్నావు అనుకో, మనం పెళ్లి కానుక ఎంచుకోవాలేంటి? అబ్బబ్బా, రోజు ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నానండి. ఏదో ఒక కారు కొనిచ్చారంటే మీ అమ్మాయిని ఎండ తగలకుండా కూర్చోబెట్టుకొని తీసుకెళ్తానండి. మీరు కూడా అప్పుడప్పుడు వెనకాల కూర్చోవచ్చులేండి. పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి అబ్బాయ, కారు ఎందుకులే కానీ ఒక సైకిల్ కొనిస్తాను, తీసుకో. సైకిల్ కొనిస్తాడంట, సైకిల్. ఇంకా నయం 3 చక్రాలు రిక్షా కొనిస్తానని లేదు, జీవితాంతం వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని తప్పమని. పోతే ఒక ఏసీ కొనిచ్చారంటే మీ అమ్మాయి కూడా చల్లగా సుఖపడుతుంది. ఏసీ కట్టం అబ్బాయ, నీకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. ఒక గిసిన కర్ర కొనిస్తాను, చక్కగా విసురుతూ ఉండొచ్చు. ఓ నాయన, ఏసీకి విషణకర్ర లింక్ వేసాడు ఏంటండి మహానుభావుడు. ఆల్రెడీ సార్, మార్కెట్లోకి కొత్తగా ఓ 50 ఇంచ్ ఎల్ఈడి టీవీ వచ్చింది, కొన్ని అదైనా కొనివ్వండి. మీ అమ్మాయి నేను కలిసి ఎంచక్కా అన్ని ఛానల్స్ చూసుకుంటాం. దాని ఏముందయ్యా, టీవీ కంటే ఎక్కువ అదిరిపోయే ఛానల్స్ వచ్చే పాకెట్ రేడియో కొనిస్తాను, అక్కడ చేసుకో. ఓ ఇది పిసినారుదనం తగలయ్యా. అయితే మా ఫ్రెండ్స్ చెప్పిందంతా నిజమేనన్నమాట. ఒకవేళ వీళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేయాలంటే మరి నేను ఏ లెవెల్లో అడగాలో మరి. ఆల్రెడీ సార్, మన మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి మీ ఆవిడ నుంచి పెళ్లి చేశారంటే. వచ్చి రాగానే నా చెయ్యి పట్టుకున్నప్పుడే అనుకున్నాను సుమి కొంచెం తేడాగాడు అని. ఎప్పుడు ఎందుకు, ఇప్పుడు చేస్తా పదా నీ పెళ్ళి. వామ్మో వాయో, వద్దండి, ఆగండి, నేను చెప్పేది వినండి ఫస్ట్ కొంచెం ప్రశాంతంగా. ఏదైనా పెద్ద వస్తువు అడిగిన ప్రతిసారి మీరు మరి చిన్న వస్తువు ఇస్తున్నారు. అదే మీ అమ్మాయిని అడిగితే ఏ పని అమ్మాయిని ఇచ్చారనుకోండి, నేను బుక్ అయిపోతాను కదా మరి. అందుకే అంతేగాని నాకు మీ మీద ఎలాంటి దురుద్దేశము లేదు. నిజానికి మిమ్మల్ని చూస్తే నాకు తోడ్పనక ఆటకి నీ గురించి నిజమే చెప్పాడు కదే. నువ్వు అసలు లే ముందు, ఇక్కడ ఉండద్దు, బయటికి పో. ఏమండి వాడితో మాటలు అనవసరం, ఇంకా పదండి లోపలికి, వాడిని పంపించేయండి. నిజంగానే వెళ్ళిపోమంటారా మామయ్య గారు? అబ్బాయ, నీకు నాకు ఒక ఒప్పందం కుదిరింది కాబట్టి నీకు నా కూతురు ఇస్తాను, కానీ ఒక్క షరతు. ఏమిటండి అది? ఏం లేదు అబ్బాయ, నా కూతురు బంగారంలో పెరిగింది, వాళ్ళ అమ్మని ఇడిచి ఉండలేదు. వాళ్ళ అమ్మ అంటే అంత ప్రేమ. నువ్వు పెళ్లి చేసుకున్నాక నా కూతురుతో పాటు వాళ్ళ అమ్మని కూడా అట్టుకెళ్ళి అన్ని కొనిస్తాను, ఎంతంటావు? అబ్బా, తాడి మట్టే గారు భలే ప్లాన్ వేశారే బాబోయ్. క్లాస్మేట్ అంటున్నావు, ఇంకా సందేహం దేనికయ్యా? నిర్మోహమాటంగా అడుగు.
ఉదయాన్నే పేపర్ చూడగానే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని తెగ తహతహలాడిపోయాను అనుకోండి. ఓహో, ఎప్పుడు చూసి వచ్చావన్నమాట. ఏమే కాంతం, విన్నావా? పొద్దున్నే పేపర్ చూడకుండా పళ్ళు కూడా తోముకోండి సార్. పేపర్ చూడగానే మీకు ఫోన్ ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ లైన్ కలవలేదండి. ఇలాంటి విషయాలు ఫోన్లో కంటే ఎదురెదురు మాట్లాడితేనే మంచిది నాయన. అలా అంటారా? అందుకేనేమో నేను ఫోన్లో మాట్లాడి ఏ విషయాలు ఫలించలేదు. అనుభవకులండి మీరు. ఏమే విన్నావా? అవి బాగా వినేస్తాడు, నాకు నచ్చాడు. నీకు నచ్చితే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? అమ్మో, ఎంత మాట అండి. మీ చేతుల మీద తీసుకోవాలి కదా, అది మీరు ఒప్పుకుంటేనే. అబ్బాయి మంచివాళ్ళగా కనిపిస్తున్నాడండి, ఊళ్ళో పెట్టి ఇచ్చేయించాను. అలాగేనండి, నేను కూడా పువ్వుల్లో పెట్టే తీసుకెళ్తాను. అది సరే, మిగతా విషయాలు ఎప్పుడు మాట్లాడదాం? ముహూర్తాలు గట్రా చూసుకోవాలి కదా. అబ్బే, దీనికి ముహూర్తాలు ఎందుకండి? ఇలా ఇచ్చేస్తే అలా తీసుకెళ్ళిపోతాను. ముహూర్తాలు లేకుండా ఎలా బాబు? బాగోదు కదా. సరే మరి, నీ ఇష్టం. వడ్డీ ఎంత కావాలండి మరి? నేను చురుకైన వాడేనండి, అప్పుడే అసలు వడ్డీ కూడా ఇస్తా అంటున్నాడు. మొదటి విడత సంవత్సరం తర్వాత, రెండో విడత రెండో సంవత్సరంలోనూ మా ఇద్దరికి బహుమతి ఇవ్వాలి మరి. అదేమిటండి, తీసుకున్నది వాడుకున్నాక ఎప్పుడైనా ఇచ్చాను కదా మరి. ఇచ్చేద్దాం ఏంటి నాయన, అది నీదే, నీ సొంతం. అబ్బే, అలా కుదరదు. ఎవరి దగ్గర ఏదైనా తీసుకుంటే పని అయిపోయాక తిరిగి ఇచ్చేట్టు నాకు అలవాటండు. ఏదో మంచివాడు అనుకుంటే మరీ ఇంత తేడాగా మాట్లాడుతున్నాడు ఏంటండి ఇతను? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నా కూతుర్ని పెళ్లి చేసుకుని నీ ఇష్టానికి తిప్పి తిరిగి ఇచ్చేస్తావా? నీకు అసలు మతి ఉందా? పెళ్ళేమిటండి? మరి మన పెళ్లి గురించే కదా మాట్లాడేది. ఏడ్చినట్టే ఉంది. నేనేదో అప్పు కోసం ఇంటికి వచ్చాడు బాబు, పెళ్లి కోసం కాదు. నాకు అసలే పెళ్ళి అయింది. మావాడి తెలిస్తే చూపేస్తుంది. అదే వాళ్ళే లే, ముందు నువ్వు ఎవరో ఏంటో తెలియకుండా అప్పు ఇవ్వాలి. అదేం తెలియదు, మీ అమ్మాయి ఇస్తున్నారు కానీ అప్పు అర్థంతా చేస్తున్నారే. పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? నువ్వే కదా పేపర్ చూసి వచ్చానన్నావు. బుద్ధి లేకన్నా తల్లి. ఈరోజు వార పొలాల్లో నువ్వు ఊహించందేదో జరుగుతుందని అంటే ఏదో అనుకున్నాను తల్లి. ఇది మాత్రం ఊహించలేదు. నీకోదన్నా నీ అప్పుకోదన్నా తల్లి. వస్తానమ్మా. మన అమ్మాయిని చూడటానికి ఇంకా శృంగారించడం ఆపుతావా? అయిపోయిందండి, వస్తున్నాను. ఎలా ఉన్నారు? చూడబోయా, ఇది పెళ్లి చూపులు మాత్రమే, వరుసలు గట్రా కలప మాకు. అట్ట కూకో. ఓకే, వద్దంటే మానేద్దాం. నాదేం పోయింది, ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. చేతిలో అదేంటయ్యా? అది టార్చ్ లైట్ అండి. టార్చ్ లైటా? అదేంటి? అంటే కొన్ని ఇళ్ళు చీకటిగా ఉంటాయని లైట్ వేసి అమ్మాయిని చూద్దామని. బాగుందయ్యా వరుస. మా పెళ్లి చూపులు జరిగిన కాలంలో అన్ని గుడ్డు దీపాలే మరి. అందుకేనా అండి మీకు ఇప్పుడు దొరికారు? అంటే నీ ఉద్దేశం ఏంటబ్బాయి? అబ్బే, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మేడం. ఆ చీకట్లో మీరు వారి జీవితానికి వెలుగు ఇచ్చారు అనేదే నా ఉద్దేశం. చూడబోయా, ఏ ఉద్యోగం చేస్తా ఉండవు? ఉద్యోగమా? నేనా? చిచ్చి, నాకు ఒకరి కింద పనిచేయడం ఇష్టం ఉండదండి. ఇండివిజువాలిటీ మీద నమ్మకం ఎక్కువ. అవునా? అయితే నువ్వు కూడా నా అలాగే ఆలోచిస్తావు అన్నమాట. నీలాంటి కోసం నేను సొత్తున్నాను అబ్బాయ. అది సొంతంగా వ్యాపారం ఏదైనా చేస్తున్నావా? యు మీన్ బిజినెస్? ఐడియాలు చాలా ఉన్నాయండి, ఇన్వెస్టర్లే దొరకట్లేదు. ఇన్వెస్టర్ కాదయ్యా, ఇన్వెస్టర్. ఇన్వెస్టర్. ఓహో, ఇప్పుడు అలా అంటున్నారా? అది సరే కానీ ఉద్యోగం చేయనంటావు, పెట్టుబడికి డబ్బులు లేవంటావు, మరి పెళ్లి చేసుకొని నీ పిల్లని ఏం పోషిస్తావయ్యా? కాలానికి ఎదురీదడం ఎందుకండి? నారు పోసిన వాడు బీరు పోయక మారాడు కదా. అదే నీరు. అబ్బో, వేదాంతం కూడానా? సర్లే, మా అమ్మాయిని ఎలా పెంచానో తెలుసా? నెలకి 10,000 పాకెట్ మనీ ఇస్తాను. అదే మరి, అలాంటి పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఎలా చూసుకోవాలి? అయ్యో రామా, మీరు ఇచ్చే 10,000 ఉన్నాయి కదా, బంగారాన్ని చూసుకుంటాను.
బాగుందయ్యా వరుస. ఒకరి కింద పని చేయవు కానీ జీవితాంతం మా మీద పడి బతికేద్దామని. నువ్వు కూడా మా వారిలాగే ఉన్నావే. నో టిక్కింగ్ ఫాస్ట్. పోనీలేండి, గుడ్డి కన్నా మెల్ల మేలు కదా, ఏదో ఒకటి ఏడవండి. సరే మరి మాకు నమ్మకం కలగాలంటే ఒక పని చేయాలయ్యా నువ్వు. అడిగి చూడండి, ఏదైనా చేస్తాను. మా అమ్మాయికి సిగరెట్ పడతాయి, మానేయాలి. మీ అమ్మాయి కోసం ఏదైనా చేస్తాను. నెక్స్ట్, తాగుడు మానేయాలి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం మానేయాలి, పబ్బులు పార్టీలు మానేయాలి, ఇంట్లో క్రికెట్ చూడకూడదు, మా అమ్మాయి చూసే సీరియల్సే చూడాలి, చివరిగా మీ వాళ్ళందరినీ వదిలేయాలి, మా ఇంటికి వచ్చేయాలి. అదిగో అలా కాళ్ళ మీద కాలేసి కూర్చోకూడదు, అదో అలా విసుక్కోకూడదు అసలు. ఇన్ని వచ్చాక ఇంకొన్ని వదిలేస్తే బాగుంటుంది. ఏమిటో మీ అమ్మాయి ఎక్కడెక్కడ అమ్మాయి అన్నారు, పేపర్లో యాడ్ ఇచ్చారు, పెళ్లి ప్రకటన అన్నారు, స్వయంవరం అన్నారు, ఎక్కడెక్కడ చెప్పండి, అసలే టైం లేదు. ముందు నువ్వు కూర్చోబోయ్, ఊరు పేరు నీ డీటెయిల్స్ అని నీకు తెలుసుకోవాలి కదా. కూర్చుంటా. మీరు తెలుసుకునే ముందు నేనే మీ గురించి తెలుసుకోవాలి. ఇప్పటిదాకా మీరు ఎన్ని పెళ్లి చెప్పులు కానిచ్చారు, ఎంతమంది సెలెక్ట్ చేశారు, అసలు మీకు ఎవరైనా నచ్చారా లేదా? ముచ్చటగా 3 వచ్చారు బాబు. మొదట్లో నచ్చినట్టుగానే ఉన్నారు, తర్వాత తెలిసింది అందరూ ముదురులేనని. మేడి పండు చూడు మెల్లిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా ఉన్నారు అందరూ. ఊరుకోండి, ఇంకా మీ పాత పద్ధతులు మీరు ఇంటర్వ్యూ చేయండి. అసలు నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీరు నాకు అత్త మామూలుగా సరిపోతారు లేదో తేల్చుకుంటా. ఎందుకంటే నా రూటే సపరేటు. ఇదే విడ్డూరం, ప్రకటన మేమిస్తే పరీక్ష నువ్వు పెడతావా? నేను అస్సలు ఒప్పుకోను. పోనీలే, ఈసారికి ఇలా ప్రయత్నిద్దాం. ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఇతనే మన అల్లుడు కావచ్చేమో. చాలా చురుగ్గా కూడా కనిపిస్తున్నాడు కదా. చురుగ్గా అంటే చురుగ్గా కనిపించినా ఏంటి మరి? అసలు మీ గురించి చెప్పండి. అసలు మీ పెళ్ళి ఎలా జరిగింది, ఇప్పుడు జరిగింది? పెద్దలు కుదిర్చిన వివాహమా లేకపోతే ప్రేమ వివాహమా? చూస్తుంటే ప్రేమ వివాహం లాగే ఉంది. పెద్దలు కుదిర్చిన వివాహమే నాయన. ఆ కాలంలో తలదించితే ఎత్తేవాళ్ళమే కాదు, ఇంకా అబ్బాయిని చూసి ప్రేమించడం కూడానా. అలా జరుగుంటే నా జీవితమే వేరేలాగా ఉండేది. ఓ, ఇప్పుడు మేము ఏం తప్పు చేసామో? అవన్నీ ఎందుకులేండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. అదేంటి ఆంటీ గారు, మామయ్య గారితో పెళ్ళయ్యాక ఆయన బాగా చూసుకోవట్లేదా ఏంటి? ఏం బాగలేను ఆయన. పెళ్ళి ఫిబ్రవరి 29నే కావాలని పట్టుబడితే ఏంటో అనుకున్నా. చాలా ఎక్సైట్ అయిపోయాను, 4 సంవత్సరాలు సార్ వస్తుందని. కానీ తర్వాత అర్థమైంది, గిఫ్ట్ కూడా 4 సంవత్సరాలకి ఒకటేసారి వస్తుందని. అబ్బో అత్తగారు, నేను అలా చేయలేండి. మీ అమ్మాయితో పెళ్లి జరిగితే సంవత్సరానికి ఒక్కసారి కాదు, నెలకొక పెళ్లి రోజు జరుపుకుంటాను. అసలు విషయానికి వస్తే మీరు నాకు కట్నం ఇవ్వక్కర్లేదు, నేనే మీకు కన్యాశుల్కం ఇస్తాను, అమ్మాయి నచ్చితేనే. అందుకే అమ్మాయిని ఎంత త్వరగా పిలిపిస్తే మనం అందరం అంత త్వరగా నిర్ణయం తీసుకోవచ్చు. ఏమంటారు మామగారు? అలాగే బాబు, అమ్మాయిని పిలిపిస్తాను. అమ్మా ధనలక్ష్మి, నిన్ను చూసుకోవడానికి సుకుమారుడు వచ్చాడు. అదేంటి మామగారు, మీ అమ్మాయి మొక్కను చూపించట్లేదు? అంత తొందర ఎందుకండి? నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటికి మీరు బదులు చెప్తే నేను మీకు కనిపిస్తాను. అలాగే లక్ష్మి గారు, అడగండి. పెళ్లి మీద మీ అభిప్రాయం? అబ్బా, పిల్ల జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలండి, ఆ అనుభూతే వేరు. అనుభూతి అంటున్నారు, మీకు అనుభవం ఉన్నట్టు చెప్తున్నారు. అబ్బే అదేమీ లేదండి, మా స్నేహితులు అందరూ బాగుంటుందని చెప్పారు, అందుకే కదా ఇన్ని పెళ్లి ప్రయత్నాలు. ఆహా, కట్నం వద్దన్నారంట, పైగా కన్యాశుల్కం కూడా ఇస్తానన్నారంటగా. మీరు బాగా సంపాదిస్తారా? సంపాదన పాడ. కిందటాడే నాకు బంపర్ లాటరీ తగిలిందండి. దాంట్లో కిలో బంగారం 10 లక్షలు క్యాష్ వచ్చాయి. ఆ బంగారం నా దగ్గర కన్నా మీ దగ్గరే బాగుంటుందని అలా అనేసాను. ఓహో అలాగా, అయితే పెళ్ళాక మీ నెల జీతం కూడా నాకు ఇచ్చేస్తారా? మొత్తం మీకే ఇచ్చేస్తాను, నా ఖర్చు డబ్బులు కూడా మీరే ఇవ్వండి. చూస్తుంటే మీకు అమ్మాయిల మీద మంచి అభిప్రాయమే ఉన్నట్టుందే. కాదా మరి, నాకు అమ్మాయిలంటే చాలా రెస్పెక్ట్. చివరిగా ఒక ప్రశ్న, భార్య ఉండగానే మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ మీద మీ అభిప్రాయం? అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఎందుకుంటారండి, చాలా మందే ఉన్నారు. అవునా?
అలాంటి మోసగాళ్ళని అస్సలు క్షమించకూడదండి. అలాంటి వాళ్ళని గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి ఘాట్ మీద తిప్పించాలి ఎదవల్ని. అయితే ఇప్పుడు గాడిదని తీసుకురమ్మంటారా? ఎందుకండి? ఎందుకా? ఇందుకు. బంగారం నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? లక్ష్మణ్ ధనలక్ష్మణ్ అదే ఫ్రెండ్ ఇల్లు ఏంటి ఇక్కడ ఉన్నావు? నేను వచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే. ధనలక్ష్మి నా బెస్ట్ ఫ్రెండ్. పెళ్లి చూపులు అంటే భయం అంటే సరే కదా తోడు రమ్మంటే వచ్చాను. తీరా వచ్చాక అస్సలు నిజం తెలిసింది. అయినా నువ్వు ఇంటర్వ్యూ అని చెప్పి పొద్దున్నే బయటికి వెళ్ళావు. అది కాదు బంగారం, ఆఫీస్ ఇంటర్వ్యూలకు వెళ్ళి బోర్ కొట్టేసింది. పెళ్ళన్నా పెళ్లి చూపులన్నా మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అందుకే ఇలా వచ్చేసాను. నువ్వు ఆగరా అబ్బాయి, నేను చేస్తాను నీకు ఈరోజు పెళ్ళి. పేరుకు మాత్రం సుకుమారుడు, చేసేవన్నీ వదవ పనులే. ఏమన్నా నీకు లాటరీ తగిలిందా? మా కట్నం డబ్బులు నొక్కేసి ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి కన్యాశుల్కం కింద ఇస్తున్నావా? లక్ష్మి, ఆ కర్ర అందుకోవే. ఈరోజు మా ఆయన వీపు విమానం మొత్త మోగాల్సిందే. తప్పే, ముగ్గురు పట్టుకుంటే పాపమే, వదిలేవే. అటు చూడు ఎవరు కేకేస్తున్నారు. నీకు జంప్ జిలాని